నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి న్యాయవాది మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి విలువల్ని పాటిస్తూ ముందుకు వెళ్లాలి సూచించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. నావెల్ డాక్యార్డ్ షాప్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన 15 మంది కేటీపీ అసోసియేషన్ సభ్యులు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సారథ్యంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ని కలిసిన గెలుపొందిన సభ్యులు. పలు సేవా కార్యక్రమాల మధ్య నగరంలో ఘనంగా జరిగిన వైసీపీ మత్స్యకారు నాయుడు ఉమ్మడి కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రారంభించిన కళ్యాణ్. ప్రతి న్యాయవాది మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి విలువల్ని పాటిస్తూ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ అన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా జస్టిస్ నరసింహ పాల్గొని మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని చెప్పారు. కక్షిదారుల సమస్యల్ని రాజీ చేయడానికి న్యాయవాదులు కృషి చేయాలని ఆకాంక్షించారు. మన ప్రవర్తన మంచితనమే సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబడతాయని న్యాయమూర్తి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. Formality takes over. So make it simple, straightforward. Next time I will come without informing you. Without telling of course, my colleagues will always know. So I'll come and sit in the midst of you, talk to you, and participate in the building of this institution. I recently I had read Bhagavad Gita, but one portion which I missed out earlier struck me very strongly. Explaining what divinity is, what Godhood is. Krishna says that Adhyatma Vidya Vidyanam Vadah Pravidimana. Of all the knowledge systems, Adhyatma Vidya, that is, that which tells you what is supernatural or what is other than you, what about your makeup, your origin, and your departure. Where do we come from? Where do we go? That knowledge is the highest knowledge. But that's not very important. That everybody says. The later portion says, Vadah Praviditanaham. This is where the God is saying, Vada is in Indian logic systems. Vada means a particular type of argument, underline one particular type of argument. So our logic science identifies 17 methods by which an argument can be raised, of which only one argument is supposed to be a correct argument, which is called a Vada. So he is identifying, saying, I am as a Lord, he is nothing but this Vada. Do you understand the depth of the statement? It is about us as lawyers. He is saying, I am as Godhood, identify me as the best argument. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శ్రీవారి ఆశీస్సులుంటాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. అన్ని సక్రమంగా జరగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించారు. డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారితో, అలాగే వినయ్ గురూజీ గారితో కలిసి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గారితో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా, నదులన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి.
తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందుంది. ఇవాళ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి కూడా వస్తున్నారు. అవన్నీ కూడా సక్రమంగా జరగాలని ఆ భగవంతుడు ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. నావెల్ డాక్యార్డ్ షాపు కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన 15 మంది కేటీబీ అసోసియేషన్ సభ్యులను మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అభినందించారు. శనివారం ఆయన నివాసంలో డాక్యార్డు కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు బత్తుల చిరంజీవిల నేతృత్వంలో విజయం సాధించిన ఉద్యోగుల్ని తొలుత వీరు గంటకి పరిచయం చేశారు. అనంతరం విజేతలు అందరికీ గంట కండవాలు వేసి అందరినీ సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గంట మాట్లాడుతూ డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా సంఘం అతిపెద్ద భవనం నిర్మించుకోవడం అభినందనీయమని తెలిపారు. డాక్యార్డ్ ఉద్యోగులకి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి తమ పరిధి మేరకు కృషి చేస్తామని అన్నారు. డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు, అధ్యక్షులు బత్తుల చిరంజీవిలు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో 15 మంది విజయం సాధించడం ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. ఇందుకు ఉద్యోగులంతా ఐకమత్యంగా ముందుకు సాగటమే ప్రధాన కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో 15 మంది విజేతలతో పాటు యూనియన్ కు చెందిన రామచంద్రరావు, చిన్నారావు, శ్రీధర్, శ్రీనివాసు, కంచిపాటి వెంకటేశ్వరరావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 23న డాక్యార్డ్లో జరిగిన షాప్ కమిటీ ఎన్నికల్లో మరి అత్యధికంగా 16 మంది నావల్ డాక్యార్డ్కి చెందిన కేటీబీ అసోసియేషన్ చెందిన సభ్యులు విజయం సాధించారు. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అత్యధికంగా మన అభ్యర్థులు విజయం సాధించడానికి ప్రధాన కారణం అందరూ కూడా ఐకమత్యంగా ఉండి అందరూ కూడా మన మిత్రులను గెలిపించుకోవడం జరిగింది. మరి నావల్ డాక్యార్డ్ మన కేటీబీ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి గారి నేతృత్వంలో మనందరం కూడా ముందుకు సాగుతున్నాం. అలాగే అందరూ కూడా చిన్నారావు గారు కానీ, భాస్కర్ గారు కానీ, లేకపోతే ఇతర కొంతమంది మన కార్యవర్గ సభ్యులు కూడా రాలేదు. చంద్రరావు గారు కానీ, రామచంద్రరావు గారు వీళ్ళందరూ నేతృత్వంలో మనం అందరం ఐకమత్యంగా ఉంటే ఏదైనా మనం సాధించుకోవచ్చు. మనం గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాం, మనం ఎవరికి శత్రువులు కాదు, మనకి ఎవరు శత్రువులు కాదు. మనం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా మనం ఇలాగే మనం అందరం మాట్లాడుకొని ఐకమత్యంగా విజయాలు సాధించాలి. ఈరోజు మన విద్యార్థులందరితో కూడా మరి మన ముఖ్య అతిథిగా గంటా శ్రీనివాసరావు గారిని కలుసుకొని మరి ఆయన చేతుల మీదుగా మన మిత్రులందరినీ కూడా సత్కరించుకోవడం కూడా అభినందనీయం. భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాలకు కూడా మన అసోసియేషన్ మీకు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా కేటీబీ సోదరులందరికీ, అలాగే మొన్న 23వ తేదీన జరిగిన ఎలక్షన్లోని అత్యధిక మెజార్టీ జరిగిన అభ్యర్థులందరూ కూడా అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు మా ముఖ్య అతిథి గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే మా గౌరవ అధ్యక్షులు గంటా శ్రీనిబాబు గారు కూడా నమస్కారాలు తెలియజేస్తూ 23వ తారీఖు ఆగస్టు నెలలో మొన్న శుక్రవారం ఎలక్షన్స్లో జరిగిన షాప్ కమిటీ అంటే ఇంచుమించుగా డాక్యార్డ్లోని 62 నుంచి 64 యూనిట్లో సెంట్రల్లో జరిగిన ఎలక్షన్స్లోనే అత్యధికంగా అభ్యర్థుల్ని నిలబెట్టించి అత్యధికంగా 16 మంది దగ్గర మా కేటీపీ సోదరులను గెలిపించుకోవడం జరిగింది. శుక్రవారం నిన్న జరిగినటువంటి 23వ తారీఖు జరిగినటువంటి ఈ షాప్ కమిటీ ఎలక్షన్లో సుమారుగా అందరూ ఎలక్ట్ అయిన దాంట్లో 15 మంది దాకా మన కేటీపీ సోదరులు ఎలక్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది యాక్చువల్గా షాప్ ఫ్లోర్లో జరిగేటువంటి ఈ ఎలక్షన్స్ ఇవి పర్టికులర్గా కొన్ని డిపార్ట్మెంట్లలో డివిజన్ల వారీగా షాపుల్లో చేస్తూ ఉంటారు. ఒక్కొక్క దానికి 100 మంది దాకా సభ్యులు పైనే ఉంటారు. ఈ జరిగిన ఎలక్షన్లో ఇక ముందు ఎన్నడూ లేని విధంగా మొత్తం మన డాక్యార్డ్లో జరిగినటువంటి ఈ 64 వాటిల్లో కూడా 15 మంది కేవలం కేటీబీ మెంబర్స్ మాత్రం గెలవడం జరిగింది. అంటే 1/4 మెంబర్స్ మేము గెలవడం అనేటువంటి ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. రికార్డు స్థాయిలో ఇప్పుడున్నటువంటి యువత వచ్చి వైసీపీ యువజన విభాగం 18వ వార్డు మత్స్యకార నాయకుడు ఉమ్మడి కళ్యాణ్ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాల మధ్య అత్యంత వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంవీపీ కాలనీ సెక్టార్ 9లో గల హెలెన్ కెల్లర్ మెమోరియల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ స్కూల్ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పిల్లలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కళ్యాణ్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు అనాథులు అభాగ్యుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. అంతేకాకుండా రక్త నిల్వలు కరువు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి
చేసేందుకు ముందుకు రావాలని, అందుకే తాను పుట్టినరోజును పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశానని అన్నారు. శుభకార్యాలను ఈ విధంగా చేసుకునేలా ప్రయత్నం చేయాలని సూచించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పివి నారాయణ మాట్లాడుతూ ఉమ్మడి కళ్యాణ్ సేవా దృక్పథాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆగస్ట్ 25వ తేదీ నా బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందుగానే మరి ఎవ్రీ ఇయర్ ఇది 9th టైం బ్లడ్ క్యాంపింగ్ చేయడం. మా ఫ్రెండ్స్, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా కుటుంబ సభ్యులు అవ్వచ్చు, అందరూ కూడా హెచ్బి కాలనీ నుంచి, అలాగే రామాటెక్స్ రవి, ఇలాగ మన సందీప్, మా రమణ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. ఇది 9th టైం చేయడం. ఎస్పెషల్లీ బ్లడ్ క్యాంపే చేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. స్పోర్ట్స్ కానీ లేకపోతే అన్నదానాలు కానీ ఇవన్నీ చేసాం. కాదు అన్నిటిలో కూడా ఈ రక్తదానం అనేది ఒకరు సేవ్ చేయడం, ఒక ప్రాణదాత అనేది ఇంకా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గురువర్యులు, మా మాజీ కార్పొరేటర్ వెంకటనారాయణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ మన లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఎనీ టైం ఎప్పుడు అడిగినా కానీ, రాత్రి మిడ్నైట్ 1 గంట 2 అయినా కానీ మాకు వాళ్ళు సపోర్టింగ్గా ఉన్నారు. సో వాళ్ళకి నా తరపున, మా కుర్రవాళ్ళ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అరుణ గారు కానీ, అలాగే మన యోగిశ్రీ మేడం గారు కానీ, యావత్తు వాళ్ళంతా టీం వర్క్ అంతా నచ్చి నేను ఈ బ్లడ్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ యంగ్స్టార్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏరియాస్లో 15-20 మంది కుర్రవాళ్ళు ఉంటారు. మీ అందరూ కూడా అన్ని కార్యక్రమాలతో పాటు బ్లడ్ క్యాంప్ అనేది చేయండి. ఇది బెస్ట్ సర్వీస్. ఇది ఒకటే చెప్తున్నాను. ఈ సర్వీస్ మటుకు అందరికీ అందుబాటులో ఉన్నట్టు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. మా యువజన నాయకుడు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు, మా ఉమ్మడి కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ముందు రోజు అయినటువంటి ఈరోజు బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి క్యాంపులు, మంచి క్యాంప్ కండక్ట్ చేశాడు. అతనికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు పివి నారాయణ, రాష్ట్ర సెక్రటరీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కార్యక్రమం అయిపోయిన తర్వాత మన బ్లైండ్ పిల్లలకి కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. రోగికి నిర్లక్ష్య వైద్యం చేసినందుకు అపోలో ఆసుపత్రిపై 21.60 లక్షల నష్టపరిహారం ఇచ్చామని సుప్రీంకోర్టు న్యాయవాది అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వ్యవస్థాపకులు అబీబ్ సుల్తాన్ అలీ తెలిపారు. అపోలో ఆసుపత్రిలో వినియోగదారుల రక్షణ చట్టం మేరకు వైద్యుల నిర్లక్ష్యంపై శనివారం డాబా గార్డెన్స్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య రంగం నిర్లక్ష్యం మీద ఒక వినియోగదారుడు సాధించిన గొప్ప విజయమని అభివర్ణించారు. ఆస్ట్రా సంస్థ దేశంలోని అతిపెద్ద వినియోగదారుల పరిరక్షణ సంస్థ అని తెలిపారు. వినియోగదారులకి న్యాయం చేయాలని 2002లో ఢిల్లీలో ప్రారంభించారని, 2500 అవగాహన శిబిరాలు నిర్వహించామని, బీమా కేసులు, సేవాలోపం అంశాల మీద 275 కేసులు వేశామని తెలిపారు. ఇటీవల కాలంలో వైద్య నిర్లక్ష్యం మీద ఫిర్యాదులు వస్తున్నాయని, లాజరస్ ఆసుపత్రిలో కూడా వైద్య నిర్లక్ష్యం వలన ఒక రోగికి 29 లక్షల నష్టపరిహారం ఇప్పించామని గుర్తు చేశారు. సమావేశంలో ఆస్ట్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తోట శత్రుఘ్నుడు, ఆస్ట్రా సభ్యులు మహమ్మద్ ఇక్బాల్, జి కిషోర్ కుమార్, ఎండి నజీం, జి శ్యామలాదేవి, పి హైమా, ఈ సత్యనారాయణ మూర్తి పాల్గొని మాట్లాడారు. సో ముఖ్యంగా ఆస్ట్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారు ఫారంలో కేసెస్ వేసి వాళ్ళకి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా 2016లో ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషను ప్రస్తుతం ఒక 10 రాష్ట్రాల్లో విస్తరించిందండి. 2016 నుంచి ఈ రోజు దాకా మేము 2500 అవేర్నెస్ క్యాంప్స్, అసలు వినియోగదారుడు ఎవరు, వినియోగదారుల హక్కులు ఏంటి, వినియోగదారుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్న దాంట్లో 2500 అవేర్నెస్ క్యాంపులు ఇచ్చాం. ఇక్కడ వైజాగ్లో కూడా 2K రన్ అని, 5K రన్స్ అని, మారథాన్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. అయితే ఈ రోజు దాకా మాకు ఎక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ కేసులు, అంటే కన్జ్యూమర్ కోర్టులో డిఫెక్టివ్ ప్రొడక్టు డెఫిషియన్సీ సర్వీస్, అంటే వస్తువు కొన్న తర్వాత ప్రొడక్ట్ పాడైనా సేవలు మనం తీసుకున్న సేవల లోపం వచ్చిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. మెయిన్ మా ఉద్దేశం అది. అంటే ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమర్సే.
అయితే కన్జ్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి, వాటిని కన్జ్యూమర్ కన్వెన్షన్స్ అంటారు. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుందండి. అలాగే వీటిలన్నిటికీ స్టేట్ కమిషన్ ఉంటుంది, నేషనల్ కమిషన్, దానిపైన సుప్రీంకోర్టు. అయితే దీంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ 275 కేసుల్ని కన్జ్యూమర్ ఫర్మ్స్లో వేసి చేయడం జరిగిందండి. కాబట్టి ఈ మధ్యలో మాకు ఎక్కువ వస్తుంది ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దీంట్లో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ చేసే విధానంలో ప్రధానంగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా, అంటే పేషెంట్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిల్లు మీద ఉన్న ఇంపార్టెన్సు పేషెంట్స్ యొక్క లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ప్రెస్ ముందు కూడా చెప్పాం, కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి, ఆవిడ భారతదేశం తరపున రిప్రజెంట్ చేసిన ఆవిడకి డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల లాజరస్ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల కేర్ హాస్పిటల్ ఆవిడకి ఒక హ్యాండ్ యాంపిటేషన్ చేయడం జరిగిందండి. అంటే చేయి తీస్తారు. మెడికల్ నామ్స్ ప్రకారం ఒక చిన్న గోరు తీయాలన్నా చిటికలు తీయాలన్నా చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. వితౌట్ ఎనీ ప్రాపర్ సిస్టమ్స్ ఆ మహిళకి ఒక జీవితాంతం చేయలేకుండా చేశారు. దాని మీద కూడా మేము కేసు ఫైల్ చేసి లాజరస్ హాస్పిటల్ మీద కేసు వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్స్ మీద తీసుకొని 29 లక్షల రూపాయలు కాంపన్సేషన్. మనం చేయగలిగిన పని ఏంటంటే ఆవిడకి చెయ్యి తెప్పించలేకపోయాం, కానీ ఆ యొక్క హ్యాండ్ రీప్లేస్మెంట్ తోటి ఒక న్యాచురల్గా ఒకటి చేయించగలిగాం. 29 లక్షలు కాంపన్సేషన్. రీసెంట్గా మాకు ఇంకొక మెడికల్ నెగ్లిజెన్స్ చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ మీద చాలా కేసు పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ కేసు నెగ్లిజెన్స్ ఏంటంటే ఒక లేడీ, ఒక ఆవిడ, అంటే మహిళ అండి ఆవిడ కూడాను, ఆవిడ 2011లో హెవియర్ స్టమక్ పెయిన్ తోటి ఆవిడకి గాల్ బ్లాడర్ని తీసేయడం జరిగింది 2011లో. కాకపోతే అది రిమూవ్ చేసినా కూడా ఆవిడ రెగ్యులర్గా పెయిన్ వస్తుంది, రెగ్యులర్గా డిఫరెంట్ హాస్పిటల్స్లో చూపెడుతుందండి. సో చూపెడుతున్నప్పుడు ఈ హాస్పిటల్స్ యొక్క ఇది సరిగ్గా రాకపోవడం, ఆవిడ పెయిన్ తగ్గకపోతే రీసెంట్గా మనంతా తెలిసిన కార్పొరేట్ హాస్పిటల్, ద బిగ్గెస్ట్ హాస్పిటల్లో ఆవిడ 2020 ఇప్పుడు డేట్ అది, సో మళ్ళీ అక్కడ వెళ్ళి వాళ్ళు ఫీజు పే చేసి కంప్లీట్, అంటే ఈ పెయిన్ ఎందుకు తగ్గట్లేదని కంప్లీట్ బాడీ చెకప్ అని చేసుకోవడం జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందడం, మరికొంతమంది క్షతగాత్రులుగా మారడం అత్యంత దారుణ ఘటన అని ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా కన్వీనర్ డాక్టర్ డేవిడ్ రాజు తోట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన యంత్రాలను వినియోగిస్తున్న పరిశ్రమల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పుడు జరిగిన అచ్యుతాపురం పరవాడ ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ అచ్యుతాపురంలో జరిగినటువంటి ఈ పారిశ్రామిక సెజ్లో జరిగినటువంటి దాని గురించి మేము మాట్లాడుతున్నాం. అచ్యుతాపురం పారిశ్రామిక సెజ్లో గత 2 దినాల క్రితం జరిగినటువంటి భయంకరమైన ప్రమాదం, కంపెనీలో రియాక్టర్ పేలడం ద్వారా 17 మంది దుర్మరణం పాలయ్యారు, అనేక మంది ఆసుపత్రులు పాలయ్యారు. మొదటిగా చనిపోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. బాధితులైనటువంటి వారు, హాస్పిటల్లో ఉన్నటువంటి వారు త్వరగా కోలుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు గడిచినటువంటి అనేక సంవత్సరాల నుండి ప్రతి 3 నెలలకి, 6 నెలలకి, 2 నెలలకి ఏదో కంపెనీలు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటున్నాయి. అచ్యుతాపురం జరిగినటువంటి ఒకరోజు గడవకు ముందే మరలా పరవాడలో నిన్న జరిగింది. అక్కడ కొంతమంది గాయాలు పాలయ్యారు. ఇవన్నీ పరిస్థితులు ఆలోచన చేస్తూ ఉంటుంటే అసలు ఈ పరిశ్రమలు ఏం జరుగుతుంది, అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు భద్రత ఉందా లేదా, వారి జీవితాలకు భద్రత ఉందా లేదనేటువంటిది ఆలోచింపజేస్తూ ఉంది. ఈ పరిశ్రమల్లో పనిచేసినటువంటి వారు తమ జీవనం కోసం, తమ బతుకు తెరువు కోసం తమ కుటుంబాలను విడిచిపెట్టి వాళ్ళు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే ప్రమాదాలు ఊహించలేకపోతూ ఉంటున్నారు. అనేక ఉన్న పళంగా ప్రమాదాలు జరుగుతుంటే ప్రాణాలు కోల్పోతున్నారు, కుటుంబాలను కోల్పోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు. కొంతమంది అయితే అంగవైకల్యంతో ఉంటున్నారు, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వాలు సకాలంలో స్పందిస్తున్నాయి, వైద్యం అందిస్తున్నాయి, వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా చెల్లిస్తూ ఉంటుంది. మంచిది, ఇలా చేయటం అనేటువంటిది ఓకే. కానీ ప్రతిసారి జరిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వాలు ఇలా చేస్తూ ఉంటున్నాయి, ప్రజాధనం దీనికోసం వెచ్చిస్తూ ఉంటున్నారు. ఇలా చేయటం ఎప్పటికీ మంచిది, అలా చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ మా ఆలోచన ఏంటంటే ఇలా ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రమాదాలు జరిగినటువంటి ఈ కంపెనీ నుంచి ప్రభుత్వాలు ఏమన్నా రికవరీ చేస్తున్నాయా? ఆ యాజమాన్యాలు మాత్రం కేసులతోనూ వాటితోనూ సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి నష్టపరిహారం వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది, వాళ్ళు ప్రభుత్వానికి ఏమి ఇస్తున్నారు? వాళ్ళ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అలాంటి కంపెనీలు సీజ్ చేస్తుందా?
నాణ్యత లోపాలు ఏమైనా ఉన్నాయని పరీక్షిస్తుందనేటువంటి దాన్ని ఒకసారి ఆలోచించాలి. ఇన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కావచ్చు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కావచ్చు, దీనిపైనటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వీటిని తరచూ విజిట్ చేయటం, ఆ ప్రమాణాలు ఎలా ఉన్నాయి, కాలం చెల్లినటువంటి యంత్రాలు ఇంకా ఎందుకు పనిచేస్తున్నాయి, ఆ యొక్క పనితీరు ఎంతవరకు ఉంది, వాటి ఫిట్నెస్ ఎంతవరకు ఉందనేటువంటి నెలవారీ సమీక్ష కానీ 3 నెలలకోసారి సమీక్ష కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఏమీ లేవు అన్నట్టే కనపడతా ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు గాలి వదిలేసి కాలం చెల్లిన వాటితో, పనికిరాని వాటితో ఏదో రకంగా వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు వీళ్ళు. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. ఈ జరిగినటువంటి ఈ ప్రమాదం 1 కాదు 2 కాదు, ఎన్ని వేల మంది చనిపోతున్నారు. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రావటం లేదు. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ పారిశ్రామిక మంత్రులు కానీ, ఈ పారిశ్రామిక అధికారులు కానీ ఉన్న బలంగా ఒక ఆపరేషన్ లాగా ప్రతి సెజ్లో, ప్రతి ఫ్యాక్టరీ మీద కూడా దాడులు చేస్తారో, లేకపోతే ఆకస్మికంగా తనిఖీలు చేస్తారో, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యంత్రాల యొక్క పనితీరు ఏంటి, వాటి ఫిట్నెస్ ఏంటి, కాలం ఎంతవరకు ఉంది, కాలం చెల్లిందా లేదా, ఇవి ఇంకా పనిచేస్తాయా లేదా, మార్చవలసిన అవసరం ఉందా లేదా, ఇలాంటి విషయాల్లో వాళ్ళు గట్టిగా మాట్లాడాలనేటువంటి దానికోసం మేము మాట్లాడుతూ ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. జరిగిన వాటి విషయంలో సిబిఐ వారిని పంపించి విచారణ చేయించి క్షతగాత్రులకు కానీ, మరణించిన వారి కుటుంబాలకి మరింత న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా తోట డేవిడ్ రాజు మీతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తా ఉంటున్నాం. ప్రభుత్వం స్పందించి ఈ విషయంలో సత్వరమే చొరవ తీసుకుని చర్యలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అచ్యుతాపురం సెస్ బాధితులకి వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకి 5 లక్షలు, గాయపడ్డ వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితుల్ని కలిసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతతో మాట్లాడాలని బొత్స హితో పలికారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్న వాళ్లు పట్టించుకోలేదని అన్నారు. కనీసం బాధిత కుటుంబాలకి ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యపట్టారు. విషాదం వేళ రాజకీయం ఎందుకు, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరపాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని బొత్స తెలిపారు. ఫార్మాసిటీలో ఓ సంఘటన దొరకడం జరిగింది. ఆ దుర్ఘటనలో సుమారు 55 మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు. అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది వరకు వారి గాయాలు పాలై హాస్పిటల్లో వాళ్ళు ఉన్న సందర్భాన్ని మా అందరికీ తెలుసు. ఎంతో బాధాకరమైన సంఘటన మన ప్రాంతంలో. ఇంత పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలే. ఎల్జీ పొలంలో జరిగింది, కానీ అందులో 12 మంది వరకు, తర్వాత మళ్ళీ ఇంకో 15 వరకు ఆ రోజు చనిపోవడం. కానీ ఈరోజు 17 మంది. ఆ సంఘటన పట్టిన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారితో పాటు మేమందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని పిదప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకి మరి వారి తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క 5 లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా, ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఇవన్నిటినీ కూడా
మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకంగా కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం మా చేతిలో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. రెంటచింతల కారంపూడిలో నమోదైన కేసులో బెయిల్ రావడంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి బయటకొచ్చారు. పిన్నెల్లి బయటకొస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. వరుసగా 4 సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు పెట్టి భయపట్టాలని చూస్తే మేము భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పునిచ్చి బెయిల్ మంజూరు చేసింది. దాన్ని బట్టి ఈ రోజు అధికారులు విడుదల చేశారు. మేము అనుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం, చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఎందుకంటే మరలా నిన్న పోలీసులను తరలించి ఏదో మరొక దొంగ కేసు చిత్రీకరించి దానిని నమోదు చేసి మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు, ఆ దుర్మార్గపు పోకడలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఏదైతే నువ్వు ఈ రోజు చేస్తావో గుర్తుంచుకోవాల్సింది మరలా తిరిగి అవే రోజులు పునరావృతమవుతాయి. ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఈరోజు నువ్వు ఆ దినాన్ని కానీ తీసుకొస్తే, అటువంటి దాన్ని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే, అటువంటి కార్యక్రమాలను నువ్వు పరిచయం చేస్తే రేపు జరిగేటువంటి దానిలో ఎప్పుడు నీకు సంబంధించినటువంటిది ఎప్పుడు నీకు అధికారం శాశ్వతం కాదు. 2014లో 106 సీట్లతో గెలిచినటువంటి నువ్వు బాపట్ల కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. సైన్స్ ల్యాబ్ లో అనుకోకుండా ప్రమాదకర వాయువులు విడుదలయ్యాయి. దీంతో ల్యాబ్ లో ఉన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటకు పరిగెత్తారు. మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు వారిని బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి న్యాయవాది మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి విలువల్ని పాటిస్తూ ముందుకు వెళ్లాలి సూచించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. నావెల్ డాక్యార్డ్ షాప్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన 15 మంది కేటీబీ అసోసియేషన్ సభ్యులు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సారథ్యంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ని కలిసిన గెలుపొందిన సభ్యులు. పలు సేవా కార్యక్రమాల మధ్య నగరంలో ఘనంగా జరిగిన వైసీపీ మత్స్యకారు నాయుడు ఉమ్మడి కళ్యాణ్ జన్మదిన వేడుకలు. వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రారంభించిన కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.